माता चलो बोलो मैसम माता की बोलना है टारगेट देना కురుశెట్టి కాలనీలో ఎన్నో వందల చరిత్ర గల తోటమైసమ్మ అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవం ఈరోజు మొదలైనవి. దాంతోపాటు అమ్మవారికి ముఖద్వారం కూడా దాతలు శ్రవణ్ కుమార్ గారు వారి తల్లిదండ్రుల స్మారకం అత్తామామల జ్ఞాపకార్థం ఆ నిర్మాణం కూడా చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవంతో పాటు అమ్మవారి ఉత్సవాలు కూడా ఈరోజు నుంచి మొదలవుతాయి. ఎంతో చరిత్ర కలిగిన మైసమ్మ అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి భక్తుల కోరికలను తీరుస్తూ ఈ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ దైవక్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ బోనాల ఉత్సవాల్లో ఈ ప్రాంతవాసులు మహబూబ్నగర్ పట్టణ ప్రజలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. విశేషమైనటువంటి ఆషాఢమాస పౌర్ణిమని పురస్కరించుకొని ఈ పౌర్ణిమని వ్యాస పౌర్ణిమ అని అలాగే గురు పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో తొలి ఏకాదశి నుండి ఈ ఆషాఢమాస ఉత్సవాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి పాలమూరు పట్టణానికి అలాగే భారతదేశంలో అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి సకాలంలో వర్షాలన్నీ కూడా కురిసి సమస్త జనులంతా కూడా సుభిక్షంగా ఉండడానికి మన పాలమూరు పట్టణంలో కురుహిణిశెట్టి కాలనీలో శ్రీ 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 తోటమైసమ్మ అమ్మవారు వెలిసి ఉన్నది. దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహించడంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆదివారం రోజు అలాగే పౌర్ణిమ విశేషమైనటువంటి రోజు ఈరోజు అమ్మవారికి పంచామృతాలు అలాగే నవరసాల చేత విశేషంగా అభిషేకము అలంకార సేవ ఇదంతా కూడా చేసిన తరువాత భక్తుల చేత సామూహిక కుంకుమార్చనతో పాటు అలాగే అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా మన ముఖద్వారం ప్రారంభోత్సవం కూడా ఉన్నది. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికందరికీ కూడా సకల అభీష్టాలన్నీ కూడా నెరవేరి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి భావం చేత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతం నుండి వచ్చి అమ్మవారిని విశేషంగా దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అంతా కూడా పొందుతున్నారు. అలాగే వచ్చే ఆదివారం రోజు 28 తారీఖు ఆదివారం రోజు బోనాల పండుగ, అలాగే 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖు రోజు అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పాలమూరు పట్టణ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవ్వాలని చెప్పేసి మరీ కోరుతూ మాతాకి జై. అమ్మవారి ఇక్కడ దాదాపు 300 సంవత్సరాల క్రితము ఇది ప్రాంతము ముస్లింల ఆధీనంలో ఉండే వాళ్ళు పంటలు పండిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి
పూజ చేసి వాళ్ళు పంటలు కోసేవాళ్ళు. ఆ తర్వాత మాకు ఈ గత 1982 నుంచి మాకు కురుణశెట్టి కాలనీ ఏర్పడ్డది. వారి మాకు ఈ జాగా మాకు అమ్మడం జరిగింది. అప్పటి నుంచి మా కాలనీ ఏర్పాటు జరిగింది. అప్పుడు అమ్మవారి నుంచి 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూజలు చేస్తున్నాము. అప్పుడు పూర్వము ఖాళీ బండ కిందనే అమ్మవారు ఉండేది. ఆ తర్వాత మేము మా కులస్తులందరూ కలిసి అమ్మవారి చిన్నగా గుడి కట్టి ఆ తర్వాత ఈ 15-20 సంవత్సరాల క్రితం ఈ పెద్దగా ఆలయం కట్టుకొని మా కురుణశెట్టి కాలనీ వాళ్ళు అందరం చందాలు వేసుకొని ఈ ఇతరులతో నుంచి జమ చేసుకొని అమ్మవారికి టెంపుల్ కట్టడం జరిగింది. అమ్మవారి దయ వల్ల మా కాలనీ వాసులకు అందరికీ సుఖ సంతోషాలు కలుగుతున్నాయి. అమ్మవారి అప్పుడప్పుడు రాత్రిపూట గజ్జాల సప్పుడు వస్తుంది, కాలనీ మొత్తం తిరుగుతుంది అని కొంతమందికి తెలుసు. వాళ్ళు చూశారు కూడా, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అటువంటి వాళ్ళందరికీ మా కాలనీ వాళ్ళందరికీ అమ్మవారి కృప ఉంటుంది, ఎల్లకాలం ఉంటుందని మేము భావిస్తూ మేము అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటని చెప్పి ఈ మా కాలనీ వాసులందరికీ విన్నపం చేసుకుంటున్నాము. అమ్మవారి తోటమ్మ మాతాకి జై.